ఇక డ్రగ్స్ నిన్న ఒక టీజీ న్యాబ్ వాళ్ళు డ్రగ్స్ పట్టుకుంటే ఏ కాలేజీలో వచ్చినాయో చూడండి ఒకసారి. సింబయాసిస్ కాలేజీలో 25 మంది విద్యార్థులు డ్రగ్స్ గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారట. మీ పిల్లలు సేఫ్గా ఉన్నారా లేదా? మీ పిల్లలు కాలేజీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ దోస్తులతోటో వాళ్ళకు సంబంధించినటువంటి దగ్గర ఉండేటువంటి వాళ్ళు గంజాయికో డ్రగ్స్కో మత్తుకో లేకపోతే ఈ వ్యసనాలకు దేనికైనా అలవాటు చేస్తున్నారా? మన పిల్లలని మనమే జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులదే. ఇగో ఈ అంశంలో సింబాసిస్ కాలేజీలో 25 మంది, ఇంతకుముందేమో ప్రైవేట్ కాలేజీ అని చెప్పేవాళ్ళు, కానీ మేము చెప్పాల్సి వస్తుంది, మేము చెప్పేస్తున్నాం ఆ పేర్లు కూడా అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇది సందీప్ శాండిల్య గారు. గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో 15 మంది విద్యార్థులు, కుందన్ బాగ్లోని కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియాలో 4, సిబిఐటి చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒక విద్యార్థి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్గా వచ్చింది. బాసరా IIITలో కొందరు విద్యార్థులు గంజాయి ఇతర మత్తు పదార్థాలు పట్టుబడ్డారు. అది మహారాష్ట్ర బార్డర్ నుంచి వస్తున్నాయి, నాందేడ్ నుంచి వస్తుంది. ఆ నాందేడ్ నుంచి వచ్చినటువంటి కనెక్షన్ మేము కట్ చేసామనేటువంటి మాట చెప్పారు. జోగిపేట JNTU చూడండి, హైదరాబాద్కి సంబంధం లేదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గ్రామాలకు చిన్న చిన్న పట్టణాలకు పాకిపోయింది. జోగిపేట JNTUలో 3 గంజాయి ఇతర మత్తు పదార్థాలు చిక్కారు. ఇండస్ స్కూల్ CBITలో సిగరెట్లను విక్రయిస్తున్న జాఫర్ అహ్మద్ అనేటువంటి వ్యక్తులను అరెస్ట్ చేశాం. ఇంతకాలం విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా కాలేజీల పేర్లను గోప్యంగా పెట్టామని ఆయన వెల్లడించారు. కాగా ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో 6 వైద్యులు కూడా మాదక ద్రవ్యాలను సేవిస్తూ పట్టుబడ్డారట. వాడు వైద్యుడు ఎట్లయితాడు? మాదక ద్రవ్యాలు తీసుకున్నాడు. మీరు మంచి చేయాలని ఎవరైనా సరే వైద్యులు రోగులకు మంచి చెప్పాలి, రోగులకు మంచి చేయాలి. కానీ వాడే డ్రగ్స్కి అలవాటు పడ్డాక, వాడే మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డటువంటి డాక్టర్ని ఏ విధంగా నమ్ముతాం మనం? అయితే వాళ్ళ తప్ప మంది తప్ప పక్కన పెడితే మన స్నేహాలలో మన సర్కిల్లో ఎవరున్నారు, మన పిల్లల సర్కిల్లో ఎట్టున్నారు? ఈ చాక్లెట్లు ఇచ్చేటువంటి బర్త్డే వేడుకలకు మనం పంపిస్తుంటే అందులో ఎవడు మంచోడు ఉన్నాడో ఎవడు చెడ్డోడు ఉన్నాడో అనేటువంటి విషయంలో మన పిల్లల భవిష్యత్తు మనకే ముఖ్యం. కాబట్టి భారతదేశంలో వీళ్ళ పంజాబ్లో కాదు, తెలంగాణలో పంజాబ్ కంటే ఎక్కువ డ్రగ్స్ వచ్చేసినటువంటి ప్రమాదం ఉంది. మన కాళ్ళ కింద భూమి కదులుతున్నది. గంజాయి గ్రామాల్లోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు సిగరెట్ తాగాలంటే భయపడ్డటువంటి వాళ్ళు ఇవాళ గంజాయి కూడా విచ్చలవిడిగా మత్తు పదార్థాలకు అలవాటు పడి విచ్చలవిడిగా ఇవి బెల్ట్ షాపుల వల్ల మత్తు పదార్థాలు పోయి వాడికి సారనో కల్లో మందో లేకపోతే బీరో వాడికి మత్తు సరిపోక ఇంకాస్త మత్తుకు అలవాటు పడిపోతున్నారు. ఇందులో ఆడపిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆడపిల్లల స్వేచ్ఛ అనేటువంటి పేరు మీద విచ్చలవిడితనానికి అలవాటు చేయకండి దయచేసి. అవసరం లేదు. డ్రగ్స్కి అలవాటు పడ్డ తర్వాత కుటుంబాలు బాధపడేటువంటి అవసరం లేదు. కొన్ని కట్టుబాట్లు ఉండాల్సిందే అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి దానికి సంబంధించినటువంటి అంశంలో.